Chandrayaan 3 that there is no failure, only success. That was their challenge, confidence, self-belief, self-ability, proving that India can reach moon. And India is the fourth or third? Fourth. So India is the fourth country in the out of hundreds of countries. India is the fourth country where our flag is proudly is on the moon. Okay, thank you for giving this wonderful opportunity. Let us move to lecture speech. Under the guidance of Satish Dhawan, Vikram Sarabhai, and APJ Abdul Kalam, Bharat Ratna APJ Abdul Kalam, they contributed their number of innovations. Inventions are done. Inventions are the keys for the innovations. ఇన్వెన్షన్ అంటే ఏదైతే వస్తువులు ముందే తయారు చేసి పడ్డాయో వాటిని ఇన్వెన్షన్ అంటారు. ఇన్నోవేషన్ అంటే ఉన్న వాటి నుంచి కొత్తది క్రియేట్ చేయడం, దాన్ని ఇన్నోవేషన్ అంటారు. సో దిస్ ఈస్ ఓన్లీ కెన్ హ్యాపెన్ విత్ ద నాలెడ్జ్. దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ వే. నాలెడ్జ్ ఇస్ ద కీ ఫర్ ద అచీవ్మెంట్స్. సో these are the live examples. We are the victims. మనం అందరం మన కళ్ళారా చూశాము how the lander landed. So there is under the director of Somnath during the success of the Chandrayaan 3, director was Somnath. He said that Chandrayaan 1, Chandrayaan 2 are for the success, but Chandrayaan 3 was for the landation, safe landation on the moon. Thank you. Good afternoon, Nana. Good afternoon, sir. Dignitaries of the class. Chandrayaan 3 Space Day. I think 2023 which is Space Day announced directly by Honorable Prime Minister Narendra Modi garu. So చాలా బాగుంది చేసింది, సూపర్. అందరూ మీ తర్వాత వచ్చే జూనియర్స్ కూడా మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి ఎవ్రీ ఇయర్ ఇలాంటి స్పేస్ డే చేయాలి, చేసుకోవాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ థ్యాంక్స్ లాట్. To speak few words. వేదిక మీద ఆశీస్సులైన కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి మరియు లెక్చరర్ గారికి అందరికీ మరియు ట్రైనింగ్ టీచర్స్ కి జాతీయ అంతరిక్ష దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు మనకు తెలిసిందే సైన్స్ అంటేనే ప్రకృతిని విశ్వాన్ని పరిశీలించి ప్రయోగాల ద్వారా ఒక క్రమమైన పద్ధతిలో మనం ఏదైతే పరిశోధనలు చేస్తామో దాన్నే మనం సైన్స్ అంటాము. ఆ సైన్స్ లోనే మనం టెక్నాలజీని ఉపయోగించి సైన్స్ టెక్నాలజీని మనం తీసుకొచ్చాము. టెక్నాలజీ అంటేనే మనం ఆచరించడం, తర్వాత దాన్ని కనుక్కోవడం ద్వారా మనం తెలుసుకున్నాము. అయితే ఈ స్పేస్ డే ఎందుకు మనం జరుపుకుంటున్నామో మనకు తెలిసిందే. ఒక భారతదేశాన్ని ఒకప్పుడు వేరే దేశాల ద్వారా ఉపగ్రహాలను మనము అంతరిక్షంలో పంపించే పరిస్థితి ఉంటుండే. 1975లో ఆర్యభట్ట అనే ఉపగ్రహాన్ని మనం సోవియట్ రష్యా ద్వారా మనం అంతరిక్షంలో ప్రయోగించాం. అప్పుడు మన దగ్గర టెక్నాలజీ లేదు. మనల్ని ఇతర పాశ్చాత్య దేశాలు మనల్ని చురుకనగా చూసేవారు అన్నట్టు భారతదేశంలో ఎటువంటి స్పేస్ టెక్నాలజీ లేదు. వాళ్ళు స్పేస్ టెక్నాలజీలో వెనుకనే ఉన్నారన్నారు. ఎప్పుడైతే 1969లో ఇస్రో అనే సంస్థ ఏర్పడిందో ఆగస్ట్ 15న 1960 నాడు ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, అప్పటి నుంచి మనం ఈ ఎక్స్పెరిమెంట్ చేయడం ప్రారంభించాము. మన దగ్గర సోర్సెస్ లేవు, కానీ టెక్నాలజీని మనం అందుబాటులో తీసుకువచ్చి ఈరోజు 195 దేశాల్లో
4వ స్థానంలో చంద్రుడి మీద మనము చంద్రయాన్ చేశాము. అంటే చంద్రుడి మీద మనం అడుగు పెట్టాము. అది కూడా దక్షిణ ధ్రువంలో, సౌత్ పోల్ లో మనం విజయవంతంగా ప్రయోగించాము. అంటే అది ఒక ఇండియానే. అంటే ఇప్పుడు స్పేస్ టెక్నాలజీలో చంద్రుడి మీద అడుగు పెట్టిన 4 దేశాలు అయితే సౌత్ పోల్ లో మాత్రం సేఫ్ గా మనము ప్రయోగించడం మనమే ఫస్ట్. అంటే ఇండియా ఫస్ట్ సౌత్ పోల్ లో మనము చంద్రయాన్ చేశాము. ఆ చంద్రయాన్ ఎక్కడైతే మనం ప్రజ్ఞా రోవర్, విక్రమ్ ల్యాండర్ ద్వారా మనం స్పేస్ గా అంటే ఎటువంటి ఆటంకం లేకుండా మనం అక్కడ లాంచ్ అయినామో, సైన్స్ అండ్ టెక్నాలజీని మనం దాన్ని కల్పించాలా, వాళ్ళ దృక్పథంలో వాళ్ళు ముందుకు పోవాలా. తర్వాత ప్రతి రంగంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇప్పుడు మనము ప్రైవేట్ గా కూడా స్పేస్ ఎక్స్ రూట్ అని మన హైదరాబాద్ వాళ్ళు మొన్న విక్రమ్ ని లాంచ్ చేశారు. ఎలాన్ మస్క్ యొక్క స్పేస్ కూడా ఉంది, ఎక్స్ స్పేస్ అంటారు కదా, స్పేస్ ఎక్స్. ఇట్లాంటి ఇప్పుడు గవర్నమెంట్ లోనే కాకుండా ప్రభుత్వ ఆధీనంలో నడిచే అంతరిక్ష టెక్నాలజీ కాకుండా ప్రైవేట్ రంగాల్లో కూడా ఇప్పుడు చాలా లాంచ్ అవుతుంది. ఈ విధంగా మనం ఇప్పుడు చంద్రుడి మీద చంద్రయాన్ చేసినాం, సూర్యుని మీద MOM చేస్తున్నాం, మంగళ ఆర్బిట్ మూన్ అని. అది మంగళయాన్ కూడా స్టార్ట్ చేశాము. అది 2013లో సూర్యుడి ఉపరితలం మీద ఏమేమి తుఫాన్లు జరుగుతున్నాయి, ఏమేమి అక్కడ సంభవిస్తుందో అక్కడ తెలుసుకోవడానికి సూర్యాన్ చేసాం. ఇప్పుడు ఆదిత్య అవన్ కూడా లాంచ్ చేశాము. తర్వాత ఇప్పుడు గగన్యాన్ కూడా అవుతుంది. ఇప్పుడు అంతరిక్షంలో మనము మానవ సహిత ఉపయోగములను పంపించి అక్కడ కూడా మనం పరిశోధనలు చేయడానికి కూడా మన ఇస్రో సంస్థ చాలా కృషి చేస్తుంది. కాబట్టి ఎవరైతే మనకు ముందు రోజుల్లో సైకిల్ మీద ఉపగ్రహాన్ని శాటిలైట్ ని తీసుకోపోయి మనం లాంచ్ చేసే పరిస్థితి నుంచి ప్రపంచ దేశాల్లో 4వ స్థానము, తర్వాత సేఫ్ ల్యాండింగ్ దక్షిణ ధ్రువం చేసిన మొదటి ప్లేస్ మనకు వచ్చింది. కాబట్టి మన శాస్త్రజ్ఞుల ఘనత అందులో చాలా ఉంది. కాబట్టి మనం కూడా వాళ్ళ స్ఫూర్తితోని మనం కూడా పరిశోధనలో వైపు జరిగి ఈ స్పేస్ ని మనం ఒక ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో మనం కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో బాగా గవర్నమెంట్ వాళ్ళని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇట్ వాజ్ అందరికీ నమస్కారం. వేదికపై ఉన్నటువంటి గౌరవనీయులు ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా అధ్యాపకులు, ట్రైనింగ్ టీచర్స్ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, మరి ప్రతిసారి చాలా మంది ట్రైనింగ్ టీచర్స్ మాట్లాడేవాడు, దాంట్లో నుంచి మేము కొన్ని విషయాలు పిక్ చేసేసి మేము మాట్లాడేవాళ్ళం. మరి ఈరోజు అవకాశం అయితే కల్పించలేదు, ఒక తెలుగులో మాత్రమే మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా మరి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినటువంటి మిస్టర్ అభిషేక్ కూడా అనేక విషయాలు అయితే చెప్పడం జరిగింది. సో ప్రతి సబ్జెక్ట్కి కూడా దీనికి స్పేస్ టెక్నాలజీకి లింక్ ఉంటుంది. మీరు స్పేస్ టెక్నాలజీ కానీ ఈ శాటిలైట్ టెక్నాలజీ అని మీరు అనేకంగా ఈ రాకెట్స్, ప్రొపల్షన్స్ ఇవన్నీ మీరు విని ఉండి ఉంటారు. మరి ప్రస్తుత రోజుల్లో మనం దీన్ని ఎక్కడ ఎలా వాడాలి అనే విషయాలను మనం కొద్దిగా గమనిస్తే, మన కంపెనీ రోజు ఉద్యోగాలు వచ్చేసి బిఏ గురించి చెప్తూ మీకు చెప్పారు. మరి దీనివల్ల ఉద్యోగాలు వస్తున్నాయా అని చెప్పేసి అడిగారు. అది మీకు తెలియదు కదా ఆ రోజు. సో ఎవరైతే కౌన్సిలింగ్లో ఉన్నారో వాళ్ళు మళ్ళీ అడగడం జరిగింది, మరి ఉద్యోగాలు వస్తున్నాయా, దీని వల్ల బిఏ చేస్తే ఎటువంటి ఫ్యూచర్ ఉంటుందనే విషయాలు చెప్పే ప్రయత్నం చేశారన్నమాట. సో మరి మనం ఈరోజు మనమైతే యాజ్ ఏ బిఎడ్ ట్రైనింగ్ టీచర్గా కానీ, లేకపోతే కాబోయే ఉపాధ్యాయులుగా కానీ
మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ మాత్రం చేస్తూ పోతాం. మరి దీనివల్ల విద్యార్థులు ఏం నేర్చుకోవాలి అనే విషయాలను మనము కాస్త గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు యాజ్ ఎ సైన్స్ టీచర్గా నాకేం తెలుసు అని అంటే ఇది మెడికల్ ఫీల్డ్లో రోబోటిక్స్ ద్వారా, అదేవిధంగా ఏంటి డిజాస్టర్ మేనేజ్మెంట్లో కానీ మనం ఏ విధంగా శాటిలైట్స్ ఉపయోగిస్తాము ఇవన్నీ మనము తెలుసుకుంటుంటాము. ప్రతి సబ్జెక్ట్కి కూడా దీంట్లో లింక్ ఉంటుంది. ఇప్పుడు సోషల్ ఎవరైతే డీల్ చేస్తారో వాళ్ళకు కూడా జాగ్రఫీలో ఫిజికల్ జాగ్రఫీ ఉంటుంది, దాంట్లో మొత్తం కూడా స్పేస్ గురించి నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అయితే 1991లో ఎవరైతే మన అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు అప్పుడే ఈ టెక్నాలజీ అనే పదాన్ని వాడడం జరిగింది. అంటే 1991లో అంటే దాదాపుగా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలే, 1991 నుంచి ఇప్పుడు 2026 అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2026 నుంచి 1991 తీసేయండి, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 35 years ముందే రాజీవ్ గాంధీ గారు టెక్నాలజీ అనే పదాన్ని ఉపయోగించారు. మరి ఈ రోజు మనము ఈ టెక్నాలజీ యొక్క అద్భుతమైనటువంటి బెనిఫిట్ ని మన ఫోన్ లో పట్టుకొని మనం చూస్తున్నాం. అంటే ప్రతి ఇంట్లో కూడా ఒక ఫోన్ పెట్టుకొని ప్రపంచం మొత్తాన్ని కూడా మనము మన ఇంట్లో నుంచి చూసేటువంటి రోజులు అనేవి వస్తున్నాయి. అంటే ఇప్పుడు మనం చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ టెక్నాలజీ వల్ల ఎంత బెనిఫిట్ ఉందో అంత నష్టాలు కూడా ఉంటున్నాయి. అవునా కదా? మీరు ఒకవేళ దినపత్రికలు క్రైమ్ స్టోరీస్ గిట్లా చదివినట్లయితే ఎవరైతే క్రైమ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళను ఇంట్రాగేషన్ చేసేటువంటి సమయంలో వాళ్ళు చెప్తూ ఉంటారు. మీరు ఎలా ఇలా అనుకున్నారు అని అంటే వాళ్ళు ముందే గూగుల్కి వెళ్ళేసి అన్ని ఏ విధంగా హత్య చేయాలి, ఏ విధంగా క్రైమ్ చేయాలి అనేటివి ఆ వెబ్ సిరీస్ చూస్తూ అనేక విషయాలు వాళ్ళు నేర్చుకుంటూ ఉంటున్నారు. కాబట్టి యాజ్ ఎ టీచర్గా మనము ఇది నేర్చుకోవాల్సినటువంటి చాలా అవసరం ఉంది. మీరు ఇలాంటి పాజిటివ్ విషయాలు ఏవైతే ఉన్నాయో మీ యొక్క పాఠశాలకు వెళ్ళిన తర్వాత ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రోగ్రాంలు చేయడం వల్ల మీరు విద్యార్థులను కాస్త సైన్స్ వైపు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళు క్వశ్చన్ చేసేటువంటి ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళలో ఏంటిది డెవలప్ అవుతుంది. ఆ విధంగా మీరు ఉత్సాహవంతులను చేయాలి, అభివృద్ధిని తీసుకురావాలి. దీంతో పాటుగా ఎక్కడైతే నష్టం అనేది ఉంటుందో దాన్ని మనం ఏ విధంగా ఎరాడికేట్ చేయాలనే విషయాలను కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది అన్నమాట. సో ఎనీహౌ అభిషేక్ ఒక్కడే చేస్తే ప్రోగ్రామ్ అనేది సక్సెస్ కాదు. మీరందరూ కూడా తను చేయాలి. మీరు కూడా కొన్ని బీపీటీ ప్రెజెంటేషన్ చేసేసి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలి. మీరు కూడా అనేకమైనటువంటి చాలా ఉన్నాయి, స్పేస్ టెక్నాలజీ, శాటిలైట్ టెక్నాలజీ స్కిల్ నేర్చుకోవాలి. అనేక మంది జన్మలకు వస్తూ ఉన్నారు. వాళ్ళకు బీఈడి నేర్చుకున్న తర్వాత కూడా పాఠ్యాంశం చెప్పడం అనేది రావడం లేదు. కాబట్టి మీరు కాస్త స్కిల్స్ గిట్ట పెంచుకున్నట్లయితే మీరు ఒక ప్రత్యేకంగా షైన్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా హాయిగా పడుకొని కళలు కనాలి. అబ్దుల్ కలాం చెప్పినట్లు ఆ కళలను ఏం చేయాలి? సహకరించడం. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మీ యొక్క కృషితో సక్సెస్ చేసుకున్నట్లయితే మీరు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారని చెప్పేసి చెబుతూ మీ అందరూ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ దీనికి ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. Thank you, sir, for your inspiring words. Now I request Srinivas sir to come forward to share his ideas with us. Good afternoon, all of you. Respected discussant and lecturers and future teachers, అందరికీ కూడా నేషనల్ స్పేస్ డే శుభాకాంక్షలు. ఈ నేషనల్ స్పేస్ డే యొక్క
సెలబ్రేషన్ మనం జరుపుకుంటుంది. దీని గురించి మనం తరగతి గదిలో మన పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే యాజ్ ఏ టీచర్గా తరగతి గదిలో మనం సైంటిస్టు, ఐఏఎస్ ఆఫీసర్లు తరగతి గది నుంచే మనం తయారు చేస్తాం. కాబట్టి మన పిల్లలకి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేద్దాం. ప్రత్యేకత గురించి మన పిల్లలకు వివరించాల్సి ఉంటుంది. ఇంతకుముందు చెప్పిన వాళ్ళు చాలా మంది చంద్రయాన్ 3 గురించి ఆగస్ట్ 23, 2023లో విజయవంతంగా లాంచ్ చేయడం జరిగింది. దానికంటే ముందు 2019లో చంద్రయాన్ 2ను కూడా లాంచ్ చేసేసి విఫలం జరగడం జరిగింది. కానీ ఆ విఫలమైన తర్వాత ఇస్రో వాళ్ళు ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాకుండా, నర్వస్ కాకుండా దాని వల్ల రీలాంచ్ దాంట్లో మార్పులు చేసేసి రీలాంచ్ చేసేసి విజయవంతంగా ల్యాండింగ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మన గౌరవ ప్రధానమంత్రి గారు ఈ 23 ఆగస్ట్ని నేషనల్ స్పేస్ డేగా దానికి ఇది చేయడం జరిగింది. మనం అందరికీ నేషనల్ స్పేస్ డే శుభాకాంక్షలు. ఇది మన కళాశాలలో జరుపుకోవడం కూడా చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే వీళ్ళ ఒక ట్రైనింగ్ టీచర్గా భాగంగా ఇట్లాంటివన్నీ కూడా మీ పాఠశాలలో కూడా జరపాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి ఈ ట్రైనింగ్ ఇక్కడ ఇవన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఎక్కువ మంది పార్టిసిపేషన్ చేయాలి. దయచేసి దీంట్లో పార్టిసిపేట్ అవుతేనే మీరు మీ పిల్లల్ని ఆ స్థాయికి ఎదుగుతారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఏపీజే అబ్దుల్ కలాం గారు రామేశ్వరంలో వాళ్ళకు సముద్రం దగ్గర ఈ ఊళ్ళో చెరువు దగ్గరలో వాళ్ళ సముద్రం పక్కన చిన్నప్పుడు వాళ్ళ నాన్నతోని సముద్రం కొడుకు సాయంత్రం రోజు ఆడుతున్నాడు. సముద్రంలో చూస్తుంటే అప్పుడప్పుడు పక్షులు పైన ఎదుగుతున్నాయి. వాళ్ళ నాన్నతో అన్నాడు, ఈ పక్షులు ఎట్లా ఎదుగుతున్నాయి, మరి మనం ఎందుకు ఎదుగులేకపోతున్నాం నాన్న అన్నాడు. అప్పటి నుంచి ఆయన ఒక ఆలోచన వచ్చింది, మనిషి ఒక పక్షుల్లాగా ఎదుగుతున్నాడు, మనం కూడా గాలిలో ఎదుగుతూ బాగుంటుంది కదా అనేటువంటి ఒక చిన్న ఆలోచనతో ప్రారంభమై అనేకమైనటువంటి పరిశోధన చేస్తూ అతను అంతరిక్షం వైపు అనేకమైనటువంటి ముందడుగులు వేశాడు. అట్లనే మన పిల్లలు కూడా మనం చదువుతున్నటువంటి పిల్లల్ని కూడా బేసిక్ నాలెడ్జ్ స్టార్ట్ చేయాలి. ఎందుకు ఎగరలేకపోతున్నాం? గ్రావిటేషన్ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తి. మన శరీరంని భూమి మనం పైకి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తే మన శరీరాన్ని భూమి తన వైపు ఆకర్షణ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అందులో భాగంగా మనం ఎంత ప్రయత్నంతో మన భూమి తన వైపు లాక్కుంటుంది కాబట్టి మనం కిందికి పడుతుంది. మనం ఎప్పుడు పైకి వెళ్ళగలుగుతాము? భూమి తన వైపుకు ఎంత ఆకర్షణ శక్తితో మనల్ని ఆకర్షిస్తుందో, ఏ వస్తువునైనా ఆకర్షిస్తుందో అంతకంటే ఎక్కువ బలంతో పైకి వెళితే మనం పైకి వెళ్ళగలుగుతాం అనేటువంటి బేసిక్ ప్రిన్సిపల్ అనేటువంటి పిల్లలకి వాళ్ళ మెదడులో రావాలి. దాన్నే గురుత్వాకర్షణ బలాన్ని అంటారు. అంటే మనం ఎంత వేగంతో ఈ భూమి వస్తువుని కిందికి లాగుతుందో దానికంటే ఎక్కువ వేగంతో పైకి వెళ్ళాలి. ఇట్లాంటి ప్రిన్సిపల్స్ అనేటువంటి చిన్న చిన్న ఆలోచనలతో పిల్లల్ని మనం స్టార్ట్ చేసుకుంటే అన్నింటిలో మన విధానం చాలా చదవచ్చు. మన పిల్లలకి కూడా చాలా నాలెడ్జ్ చదువుతుంది. ఒకప్పుడు ఎవరెస్ట్ శిఖరం మీద మన భారతీయ జెండా ఎగరేయడానికి చాలా కష్టపడాలి. ఎవరెస్ట్ శిఖరం మీద నడుచుకుంటూ వెళ్ళి అక్కడ అనేకమైనటువంటి ఒడిదుడుకులు, గాలి తక్కువగా ఉంటుంది, ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. అట్లాంటి ప్లేస్లో అంతటి ఒత్తిడిని తట్టుకొని
చాలా కష్టాలకు వచ్చి అక్కడ పోయి మన భారతీయ జెండాని ఎగరేశారు. మనం కూడా దాంట్లో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాము అనేటువంటి ఒక విజయాన్ని సాధించడం దాంట్లో చేయగలం. మరి ఈ భూమి మీదనే మనం విజయ పతాకాన్ని ఎగరేస్తే అంతరిక్షంలో ఎందుకు ఎగరేయలేదు? వేరే దేశాల మీద ఎందుకు ఆధారపడాలి? మన దగ్గర కూడా అన్ని సోర్సెస్ ఉన్నాయి కదా. చంద్రయాన్ 1, 2 చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. దాంట్లో వచ్చినటువంటి లోటుపాట్లను సరిదిద్దుకుంటూ చంద్రయాన్ 3 విజయవంతంగా మన టెక్నాలజీతోనే మన దేశం నుంచే ప్రవేశపెట్టడం జరిగింది. విజయవంతంగా ఆ రోజు ప్రధానమంత్రి మోడీ గారు కూడా స్వయంగా వీక్షించారు. అసలు ఏం జరుగుతుంది, ఏంది, మరి మన వాళ్ళు మనం అక్కడ చంద్రయాన్ 3 అడుగు పెడుతుందా లేదా అనేటువంటి అందరూ దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలందరూ కూడా చాలా ఎంతో దాంతో చూడడం జరిగింది. విజయవంతంగా అక్కడ మన చంద్రయాన్ 3 అడుగు పెట్టడం జరిగింది. ఆ రోజు అందుకోసం ఎంతో గర్వించగలిగినటువంటి విషయం. అట్లాంటి రోజులు మనము మన పిల్లలందరితో కూడా ఇట్లాంటి విషయాన్ని షేర్ చేసుకుని మన పిల్లల్ని కూడా అందరినీ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలి, ఇట్లాంటి విషయాన్ని తెలియజేయాలి. మీరందరూ కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలని ఆశిస్తూ ముగిస్తున్నాం. Thank you, sir. Now I request our college principal to speak on this great occasion and gathering. సభా సరస్వతి వందనాలు. నేషనల్ స్పేస్ డే సందర్భాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి నేటి ప్రత్యేక కార్యక్రమంలో వేదికపై ఆసీనులైనటువంటి నా సహచర మిత్రులు, అలాగే ఛాత్రోపాధ్యాయులు అందరికీ నేషనల్ స్పేస్ డే శుభాకాంక్షలు వెల్ ఇన్ అడ్వాన్స్. ఎందుకంటే రేపు ఆదివారం కాబట్టి మీరు ఒక అడుగు ముందేసినట్టు అనిపించింది. సంతోషం. ముందుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి వారం 15 రోజుల నుంచి తపన పడుతూ కృషి చేసినటువంటి ప్రతి ఛాత్రోపాధ్యాయుడికి, అదేవిధంగా వారిని ప్రోత్సహించినటువంటి ఉపన్యాసకులకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఇట్లాంటివి చాలా చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం మిత్రులు మాట్లాడుతున్నటువంటి క్రమంలో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. నేను కోరుకునేది ఏంటంటే, ఒక్కసారి మీరు స్పేస్ కి సంబంధించినటువంటి క్లిప్స్ ఈ మధ్యన ఇంటర్నెట్ లో అన్ని దొరుకుతున్నాయి. అన్ని సందర్భాల్లో సక్సెస్ కాకుండా కొన్ని సందర్భాల్లో ఫెయిల్యూర్ అయినటువంటి సిచ్యువేషన్స్ కూడా మీరు గమనించవచ్చు. సో ముఖ్యంగా చంద్రయాన్ 2 అనుకుంటాను, ఎప్పుడైతే లాంచ్ చేసేటటువంటి క్రమంలో ఆ ల్యాండర్ రోవర్ ఏదైతే ఉన్నాయో ప్రాపర్ గా వర్క్ చేయకుండా ప్రాపర్ గా సక్సెస్ కానటువంటి సందర్భంలో కూడా మన భారత ప్రధాని గారు అక్కడే ఉన్నట్టున్నారు. నేను చూశాను ఇక్కడ క్లిప్. వారు ప్రోత్సహించినటువంటి తీరు ఏదైతే ఉందో, ఎప్పుడైతే వాళ్ళు సక్సెస్ కాలేకపోయారో, సక్సెస్ కానటువంటి సందర్భంలో కూడా వాళ్ళని ప్రోత్సహించినటువంటి తీరు ఏదైతే ఉందో, ఆ తీరే చంద్రయాన్ 3 సక్సెస్ కావడానికి మూల కారణం అని చెప్పేసి నేను భావిస్తా ఉంటాను. అంటే రేపటి తరాన్ని తయారు చేయడానికి మనం ఎప్పుడైతే ముందడుగు వెయ్యబోతున్నామో, సరే చూడండి, నేనేమైనా పొగడగా పట్టుకున్నానా? రేపటి తరాన్ని తీర్చిదిద్దడానికి మనం ఎప్పుడైతే సిద్ధమవుతున్నామో, పిల్లల్లో ఉన్నటువంటి యొక్క అతీతమైనటువంటి శక్తుల్ని వెలికి తీయడంతో పాటుగా ఎప్పుడైనా అజాగ్రత్తతో ఏమైనా పొరపాటు చేస్తే వాటిని సవ్యమైనటువంటి దిశలో సరైనటువంటి నిర్దేశంతో
మనం సవరించగలిగితే ఒక ఉపాధ్యాయుడిగా మీకు అంతకంటే గొప్ప పేరుకి ఏమి ఉండకపోవచ్చు. ఎందుకంటే అంత గొప్ప రికగ్నిషన్ దొరుకుతుంది. నా టీచర్ నాకు సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఈరోజు ఇది సాధించగలిగాను అని చెప్పేసి. సో ఇప్పుడు మీకు చాలా మంచి అవకాశం. ప్రతి సందర్భంలో జనవరి, ఏప్రిల్, మే ఆ టైంలలో మీరు టీచింగ్ ప్రాక్టీస్కి వెళ్ళేవారు. ఈసారి మీరు ఆగస్టులోనే వెళ్తున్నారు కాబట్టి అటువంటి అవకాశం ఎక్కడైనా దొరికితే దయచేసి చొరవ తీసుకొని మీరు పిల్లల్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేయండి. రేపటి నాడు మీరు ఎలాగో చేస్తారు, కానీ ఈ 3 నెలల రోజులు అట్టి అవకాశాన్ని యూజ్ చేసుకోగలిగితే చాలా సంతోషం. మనం స్పేస్ డే గురించి అనేక విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ మధ్య కాలంలో ఏ విషయాన్నైనా మనం ఫింగర్ టిప్స్ లో తెలుసుకోగలుగుతున్నాం. ఏముందంటే the world has become very small, the globe is in our hand. ప్రపంచం మన గుప్పెట్లో వచ్చేసింది అని అనుకుంటే పొరపాటే. ఈ మన గుప్పెట్లో ఉన్నటువంటి ప్రపంచం గురించి మనం ఏం తెలుసుకోగలుగుతున్నాం, మన శక్తి సామర్థ్యాలు ఏంటి, మన స్థాయి ఏంటి అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి, నెమరు వేసుకోవాలి. మన సామర్థ్యం ఏంటి? నేను ఒకసారి ప్రస్తావించినట్టున్నాను. సోక్రటీస్ గారు ఏం చెప్పారంటే, నాకేం తెలుసు అంటే ఒకటంటాడు, నాకు తెలిసింది ఒకటే, ఏంటంటే నాకేమీ తెలియదు. ఎక్కడైతే నాకు మొత్తం తెలుసు అనే ఫీలింగ్ వస్తుందో అది మ్యాచ్యూరిటీ పాయింట్. ఆ తర్వాత మనం ఏమీ నేర్చుకోం. కాబట్టి టీచర్స్ ఎవరు అన్నారు కాబట్టి మనం ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ వైపుగా ప్రయత్నాలు సాగించండి. చాలా మంది పిల్లలు రకరకాల యొక్క ప్రోగ్రామ్స్ అంటే మీన్స్ ప్రిపరేషన్ వీటిలో ఉన్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ కొంతమంది ఆ సాగు చేసి ఆ విషయాన్ని సాగుగా పరుచుకునే సమయాన్ని వృధా చేస్తున్నారు. ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా ఉండగలిగితే జీవితంలో తప్పకుండా సక్సెస్ అవుతారు. ఆ వైపుగా వెళ్ళాల్సిందిగా కోరుతూ, ఈ స్పేస్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ పర్సన్ నుంచి ఇప్పటి వరకు ఎంతమంది వ్యవహారాలు, కొంతమంది వారి జీవితాన్ని పరంగా పెట్టగలిగారు. ఆ ధైర్యం కూడా కావాలి మనిషి. తిరిగి వస్తామో రామో అని తెలిసి కూడా అక్కడికి వెళ్ళేసేసి వారి యొక్క ప్రయోగాల్ని సఫలీకృతం చేసే ప్రయత్నాలు చేస్తారు. సో ఆ ధైర్యం కూడా కావాలి. అంటే ప్రతి మనిషిలో చొరవ, ధైర్యం, సత్తువ అనేటటువంటి ఉంటే మనం ఎవరు ఎక్కడ ఆపలేరు. మనం ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాం. మీ యొక్క వృత్తిలో కూడా మీరు ఆ విధమైనటువంటి విజయాన్ని సాధిస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. And also all the equipments we got. So this is support is from our college management, and it is asked to us how we can do betterment, what else we can achievement. So thank you, sir. I wish you all supports with us. Definitely the day is not so far where our nation is going to become a developed country. So after college management, I would like to thank the co-director of this project, Kodapa Yogesh from Social Department. Right from the beginning of the project, he always was with me. Whatever ideas I used to get, he used to make it happen. He used to say, you can do. And I used to say, yes, we can do. So it was possible. And not only from various departments, social departments, bioscience department, and every department of our college has supported me with their ideologies. I wish same support should be there. As our juniors are going to enter, we have to maintain this legacy and we have to go further for our next upcoming projects. Thank you so much. I request everyone